అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహనంపై మలయప్ప స్వామి వారు భక్తులకి దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల వాహన సేవలో నృత్యాలు చేయడం చాలా సంతోషంగా ఉందని కళాకారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. సాక్షాత్తు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి దేవతలే దివి నుంచి భూమికి దిగి వచ్చి చేస్తున్నటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా పేరొందిన ఈ బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు హంస వాహనం మీద శ్రీవారు ఊరేగనున్నారు. సో దానిలో భాగంగానే దేశ నలుమూలల నుంచి కూడా 29 రాష్ట్రాల నుంచి 229 కళా బృందాలు అయితే ఇక్కడికి వచ్చి శ్రీవారి సేవలో పాల్గొననున్నాయి. వారి ప్రదర్శన అయితే ఇవ్వనున్నాయి. సో ముందుగా చూసుకుంటే ఇక్కడ తెలంగాణ నుంచి దింసా బృందం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. వారు చేస్తున్నటువంటి నృత్యాన్ని మనం చాలా చక్కగా లైవ్ లో చూస్తున్నాము. సో దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బ్రహ్మోత్సవాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 12 ఇయర్స్ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు అటెండ్ అవుతున్నాము. సార్ డాన్స్ మాస్టర్ నుంచి మా స్కూల్ నుంచి తరఫున పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కోసారి ఒక్కో డాన్స్ నేర్పించి ఇలా నృత్య ప్రదర్శన ఇస్తూ ఉంటాం. ఈసారి మీకు టీటీడీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది అని చెప్తోంది. సో ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ఈ డాన్స్ అకాడమీకి అయితే స్పెషల్ గా ఫుడ్ కౌంటర్స్ అవి స్పెషల్ గా బాగానే అరేంజ్ చేశారు. పిల్లలందరూ కూడా ఏం ప్రాబ్లం లేకుండా బాగానే ఫుడ్ ఐటమ్స్ అకామిడేషన్ కూడా బాగానే ఉంది. సో ఇట్ ఈస్ గుడ్. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారి సేవలో మీ కళని ప్రదర్శించడం మీకు ఎలా అనిపిస్తోంది? చాలా ఇది నేను అనుకుంటాను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఈ విషయంలో. సో సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి ముందు ఇలా పర్ఫార్మెన్స్ ఇవ్వడము ప్రతి పిల్లలు చేసుకున్న పుణ్యంగా భావిస్తాను. ఇక ఈ దింసాలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ బృందంలో మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? నియర్లీ 18 to 20 మెంబర్స్, 20 గర్ల్స్. దానికి మేము ఇన్ఛార్జ్, ఫోక్ డాన్సర్, డాన్స్ మాస్టర్, అందరూ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కలిసి. ఓకే, మొత్తానికి మనం చూసుకుంటే ఇక్కడ 18 నుంచి 20 మంది డాన్సర్స్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అన్నట్టు తెలుస్తుంది. సో మనం మాస్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మాస్టర్ చెప్పండి, మీరు బ్రహ్మోత్సవాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తారు? నమస్కారం అందరికీ, నమో వెంకటేశాయ. దాదాపుగా బ్రహ్మోత్సవాలకి 5 సంవత్సరాల నుండి నేను టీంలో చేస్తున్నప్పుడు అంతకుముందు 4-5 సార్లు చేసినాను. నేను టీం లీడర్గా నా టీమ్స్ని తీసుకొని దాదాపుగా ఇప్పటివరకు 5 సంవత్సరాల నుండి కంటిన్యూగా వస్తున్నాను. సాలగట్ల బ్రహ్మోత్సవాలే కాకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలు, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, దాంతోపాటు గోవిందరాజు స్వామి బ్రహ్మోత్సవాలు, నేను ఇప్పటివరకు నేషనల్ లెవెల్లో కూడా ఓన్లీ నా తెలంగాణ జానపదాన్ని మాత్రం ప్రజెంట్ చేస్తూ ఉంటాను. అది తప్ప వేరే ఏ డ్యాన్సులు నేను చెయ్యను. ఇక్కడ కూడా మా దగ్గర దింసా, లంబాడి, మాతురి, కోయ ఇట్లాంటి ఆర్ట్ ఫామ్స్ తెలంగాణకు సంబంధించినవి మాత్రమే ఈ బ్రహ్మోత్సవాల్లో చేస్తున్నాము. మాకు వరుసగా 3 రోజులు ఉన్నది ప్రోగ్రాము. ఈ మంచి అవకాశం ఇస్తున్నటువంటి స్వామికి, వెంకటేశ్వర స్వామి వారికి పాదాభివందనాలు. ఎందుకంటే తన దర్శనం చేసుకోవడానికి ఎన్నోసార్లు ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాంటిది మారుమూలు ప్రాంతం నుండి వచ్చినటువంటి ఈ విద్యార్థులు ఆ స్వామి సన్నిధికి వచ్చి నృత్యం చేయడము, తన ముందు ఆడడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి విషయము. నా టీంకి ఇన్నిసార్లు అవకాశం ఇస్తున్నటువంటి ఇక్కడ టీటీడీకి సంబంధించిన ప్రతి ఒక్క అధికారికి అందరికి కూడా మా తెలంగాణ టీం తరఫు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే అండి, సో విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఫస్ట్ టైం ఇదే రావడం. మీకు ఎలా అనిపిస్తోంది? చాలా అదృష్టంగా ఉంది. ఆల్మోస్ట్ ఇంటి నుంచి రావడానికి అంత ఛాన్స్ ఉండదు. మాస్టర్ మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చిందంటే గ్రేట్. అసలు మాస్టర్కి ఎప్పుడు మేము రుణపడిపోయి ఉంటాము. బ్రహ్మోత్సవాల్లో డాన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఓకే, మీరందరూ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారా, లేదనంటే ఒకే గ్రామం నుంచి వచ్చారా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి? మేము దౌలతాబాద్, కోడంగల్. మేము పరిగి నుంచి, వికారాబాద్. సో మొత్తానికి అయితే తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి అయితే వస్తూ ఉంటారు. సో మేడం, మీరు మాట్లాడతారా? సో ఈ దింసా ప్రత్యేకత ఏంటి? మనం తెలంగాణ రాష్ట్రంలో మనకి కోయ జాతి, నానా జాతులు ఉన్నాయి. ట్రైబల్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఆడే ఆట అనమాట. అది ఎంత ఆనందంగా ఉంటుంది అని అంటే అది
కనులారా వీక్షించాల్సిందే తప్ప ఇంకొకటి చెప్పలేం మాటల్లో. అది ఆట పాటతో ఇంకో రకంగా ఉంటుంది. మనం ఇక్కడ చేసేది ఏంటంటే పాటతో చేయలేము. కారణం ఏంటంటే మిగతా సౌండ్స్తో వినపడదు కాబట్టి మనం డ్రమ్స్ బీట్స్తో తీసుకుంటాం కాబట్టి అలా చాలా ఆనందంగా పిల్లలు చేస్తారు. పిల్లలే కాదు మాకు చేయాలనిపిస్తుంది. అవును, ఎగ్జాక్ట్ గా మీ ఆనందం అనేది మీ కళ్ళల్లోనే నాకు కనిపిస్తూ ఉండింది. సో మొత్తానికి మనం ఇక్కడ చూసుకుంటే తెలంగాణకి చాలా ప్రత్యేకత ఉన్నటువంటి దింసా నృత్యం, ఆ నృత్యాన్ని కూడా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. మరి వారితో కూడా మనం మాట్లాడాము. సో ఓకే, మీకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది టీటీడీ? అన్ని సౌకర్యాలు మంచిగా ఇచ్చింది. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. స్పెషల్ దర్శనం అనేది ఏర్పాటు చేశారు విద్యార్థుల కోసం. ఓకే, మీకు ఎన్ని రోజులు ఈ డాన్స్ చేసే అవకాశం దొరికింది? 3 రోజులు డాన్స్ చేసే అవకాశం దొరికింది. సో మీ టీం అందరికీ కూడా 3 రోజుల అవకాశం దొరికింది. సో ఓకే, ఈ 3 రోజుల్లో డిఫరెంట్ ఆర్ట్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఒకటే డాన్స్ పర్ఫార్మెన్సా? డిఫరెంట్ ఆర్ట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? దింసా కోయా. సో దింసా కోయా, మరొకటి ఏంటి? 3 రోజుల ప్రదర్శనలో దింసా కోయా 2 రోజులు ఉంటుంది. మరో రోజు ఏ ప్రదర్శన ఉంటుంది? లంబాడి, గుస్సాడి. సో మీకు ఈ మూడిట్లో కూడా చాలా ఎక్కువ ఏది ఇష్టంగా చేస్తారు? అన్ని ఇష్టంగా చేస్తాం. సో ఓకే, మీకు ఏర్పాట్లు ఎలా అనిపించాయి? ఈ డాన్స్ మీకు చేయడం ఎలా అనిపిస్తుంది బ్రహ్మోత్సవాలలో? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మాకు జిక్కడం చాలా ఆపర్చునిటీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక మొత్తానికి చూసుకుంటే దింసా డాన్స్ చేస్తున్నటువంటి నృత్యకారులు, ఆ బృందాన్ని కూడా మనం కలిసి మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ.